నాన్న ఎక్కడ కనిపించడం లేదండి. ఎటైనా బయటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే. నువ్వు ముందు ఏడు పాపు. లేదండి, నేను ఇల్లంతా వెతికాను, గట్టిగా పిలిచాను కూడా, ఆయన ఇంట్లో ఎక్కడా లేరు. ఏదో తుపాకీ పేలిన శబ్దం. నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రజ్ఞ గురించి చెప్పవా? నాకు ఆందోళనగా ఉంది. తను ఎక్కడుంది ప్రవీణ్? తను ఎప్పుడు వస్తుంది? కేవలం నువ్వు ఎప్పటికీ తిరిగి రాదు. వదినికి బుల్లెట్ తగిలింది, తను చనిపోయింది. అత్తయ్య, ఇక తను ఎప్పటికీ తిరిగి రాదు. ఇవిడికి చెప్పు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమను. ఒకవేళ వెళ్ళలేదనుకో అప్పుడు మెడ పెట్టుకుని ఇక్కడి నుంచి బయటికి గంటే. చాలా ఓవర్ చేస్తుంది. ఒకవేళ నేను అక్కడ ఉండుంటే ఏం చేసేదానివి? మర్చిపోయావా? అభి అయితే నిన్న ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేశాడుగా. చూడు, నువ్వు నా దగ్గర అతిగా పిచ్చి వాగుడు వాగొద్దు. ఇంకా మీ అన్నయ్య మీద కోపం నా మీద చూపించుకో. ఆసుపత్రి దగ్గర వదిలేయండి. చూడు, నా టైం వేస్ట్ చేయకు. వాడి మీద కారు ఎక్కించేస్తాను. అప్పుడు శ్మశానికి లిఫ్ట్ అడగాల్సి ఉంటుంది. నువ్వు పోతలకి ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలీదు. ఇప్పుడు నేను నీ పీకకు వస్తే అప్పుడు ఆసుపత్రికి వెళ్తావా, శ్మశానానికి వెళ్తావా? అన్ని మనసులో ప్రజ్ఞ మీద ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని తీసేసి ద్వేషాన్ని నింపాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే తను ప్రజ్ఞని మర్చిపోయి మళ్ళీ తన లైఫ్ ని రీస్టార్ట్ చేయాలి. ఏటి? నేను ద్వేషాన్ని పుట్టించాలా? ఎగ్జాక్ట్లీ, నువ్వే ద్వేషం పుట్టేలా చేయాలి. నేనేమంటున్నానంటే నువ్వు నాతో పాటు మెహ్రా మెన్షన్ కి మా వదిన వేషంలో రావాలి, ప్రజ్ఞ వేషంలో రావాలి. మా అన్నయ్యకి భార్యలాగా నువ్వు అక్కడే ఉండాలి. అది అక్కడికెలా వెళ్ళింది? చూసావా? నువ్వన్నావుగా దాన్ని ఈడియట్ అని, నన్ను మూర్ఖురాలివని. వెళ్ళి అన్నయ్యకి మొత్తం అంతా తను ప్రాబ్లం అయిపోతుంది. ఇట్స్ గోనా బి ఎ డిజాస్టర్. ఒకవేళ తను వెళ్ళి అన్నయ్యకి నిజం చెప్పేస్తే అప్పుడు మన ఈ లోకల్ నుంచి వెళ్ళిపోవాలి. ఐ థింక్ వి నీడ్ టు గో దేర్ ఇమిడియట్లీ. ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మునిని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది. తను అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు, థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా, వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు. బాబీ, నువ్వు అసలు వినొద్దు. నీ బాస్ మాట కూడా వినొద్దు. నీ మనసు చెప్తే అదే చెయ్యి. నీ మనసు ఏది చెప్తుందో అదే చెయ్యి. నువ్వు నోర్మై. బాబీ, మనసుంది. బాబీ, నా వల్ల కాదు. ఆలోచించు, నీకింత ద్వేషం ఎందుకు? నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఈ పని చేయొద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతమందిని చంపిన పాపంతో నువ్వు పైన సంతోషంగా ఉండగలుగుతావో? ఏం జవాబు చెప్తావు భగవంతుడికి? ఇలా చేయొద్దు బాబీ. నువ్వు ఇప్పుడు ఎవరి మాట వినొద్దు. ఒకవేళ వినాలనుకుంటే నీ మనసు మాట విను. నీ మనసు ఏది చెప్తే అదే చెయ్యి. నీకెలాగైతే మనసు వీడి మాటలు వినొద్దు. పాప కూడా అదే ఉంటుంది కదా. ఈ మనసు మనకి ప్రేమించడం నేర్పుతుంది కానీ ద్వేషించడం కాదు. అందుకని ఇదంతా వదిలేసి వెళ్ళిపో బాబీ, వెళ్ళిపో. ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఏమి అనరు. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు బాబీ, నువ్వు అసలు వినొద్దు. నీ బాస్ మాట కూడా వినొద్దు. నీ మనసు ఏది చెప్తే అదే చెయ్యి. నీ మనసు ఏది చెప్తుందో అదే చెయ్యి. నువ్వు నోర్మై. బాబీ, అదే మనసుంది. బాబీ, నా వల్ల కాదు. ఆలోచించు, నీకింత ద్వేషం ఎందుకు? నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఈ పని చేయొద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నెవరు ఏమి చేయరు. బాబీ,
దీనిలోనే అందరి మేలు ఉంది బాబీ. నువ్వు వింటున్నావా నేనేం చెప్తున్నాను? నా చేతిలో ఏమీ లేదు. సిచ్యువేషన్ నా చేయి దాటిపోయింది. ఒక్కసారి ప్రయత్నించు. ఒకవేళ వెనక్కి వెళ్ళకపోతే కనీసం ఒక్క పని చెయ్యి. ఒక 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 పో 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 పో. నువ్వు వెనక్కి పో. వెనక్కి పో. ఒక్క నిమిషం వెనక్కి. నువ్వు ఈ పని చేసి తీరాలి. నువ్వు నీ ఆశయాన్ని పూర్తి చేసి తీరాలి. ఇంతమంది ప్రాణాలు తీస్తే ఏమొస్తుంది మీ ఇద్దరికి? మీరు చూడు బాబీ, ఏదైతే మనసుందో ఈ పాప కూడా అదే మనసుంది. నువ్వు ఈ పని చేసి తీరాలి. నువ్వు నీ ఆశయాన్ని పూర్తి చేసి తీరాలి. నేను చేయలేను బాబీ. నువ్వు ఈ పని చేసి తీరాల్సిందే. వీళ్ళందరినీ చంపేయాల్సిందే. నా వల్ల కాదు, నేను చెప్పానుగా. బాబీ బటన్ నొక్కు. నేను నీకు ఆఖరిసారిగా చేయలేను. బటన్ ప్రెస్ చేయి. నేను వాళ్ళని చంపలేను. వాళ్ళందరూ అమాయకులు. నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, బటన్ నొక్కుతావా లేదా? పదే పదే ఒకటే మరి చెప్పొద్దు నాకు. ఇప్పుడు నేను ఈ పని చెయ్యను. నేను ఈ పని చేయను. బాబీ బాబీ, థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు మీరందరినీ చావు నుంచి కాపాడారు. ఇంకా నన్ను పాపభారం నుంచి విముక్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నాకిప్పుడు ప్రశాంతంగా పైకి వెళ్ళడానికి దారి దొరికింది. లేదంటే బాబీ నీకేమి కాదు, మేమున్నాం కదా. బాబీ, హే బాబీ, బాబీ. సార్ పదండి సార్, మనం బయటికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి సార్. నువ్వు వెళ్ళి, నేను అభి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ సార్ అది నువ్వు వెళ్ళు. ఇట్స్ అన్ ఆర్డర్. కమాన్, గో 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 గో. వాటర్. అయ్యో, ఏంటి ఏమైంది? తనకి కావాలిగా. చెప్పాబాయ్. నువ్వెక్కడున్నావు? మా ఇంట్లో. పద్మావతి కనిపించట్లేదని ఇంట్లో అంతా కంగారు పడతా ఎత్తుకున్నావురా. తొందరగా ఇక్కడికి వచ్చి తగలాడండి. సరిపోద్దు. రా, సరే. బయలుదేరు. రండి, తొందరగా రండి. దీనికోసం ఇక్కడ పూలు చల్లాను. వాటి మీద కాలు పెట్టి దూకుదు గాని. నా మనవరాలు గంగ 12 ఏళ్లయింది. ఇప్పుడెక్కడుందో ఏంటో. తన రూపురేఖల్ని నేను చూడాలి. ఈ ఇంటి వారసురాలు నేను, ఆ గంగ కాదు. ఈ జమీందారు అలివేలు మంగ ఉండగా ఆ గంగకి ఇక్కడ స్థానం లేదు. బాడీ మొత్తం కాలి బూడిదైపోయింది తరుణ్. ఈ పట్టీలు మాత్రమే మిగిలిన్నాయి. మృదులా, తరుణ్ ప్లీజ్ కంట్రోల్. మృదులా, తరుణ్ ప్లీజ్. మృదులా.